భగవానుని నోట పలికిన మాట, ఆ భగవానుని నోట పలికిన మాట భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత, భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలోని 3వ అధ్యాయం కర్మయోగం చెప్పుకుంటున్నాము. 20-21 శ్లోకాలలో కర్మయోగం ద్వారా ముక్తిని పొందిన కొందరు మహాత్ముల గురించి చెప్పి, అర్జునుడిని కూడా తనకు విధించిన కర్మలను అనాసక్తితో చేసి సమస్త జనులు సన్మార్గంలో నడవడానికి తనని ఒక ఉదాహరణగా నిలవమని చెప్పారు. ఇంకా 22-24 శ్లోకాలలో పరమాత్ముడైన తనకు ముల్లోకాలలో పొందవలసినది కానీ పొందదగినది కానీ ఏమీ లేదు, కానీ లోక కళ్యాణార్థం కర్మలు చేస్తున్నాను అని అర్జునుడికి కర్మ యొక్క అవసరాన్ని భగవంతుడు తెలియజేస్తున్నారు. 22వ శ్లోకము. నమే పార్థాస్తి కర్తవ్యం, నమే పార్థాస్తి కర్తవ్యం, త్రిషు లోకేషు కించన, త్రిషు లోకేషు కించన, నానవాప్తమవాప్తవ్యం, నానవాప్తమవాప్తవ్యం, వర్త ఏవ చ కర్మణి, వర్త ఏవ చ కర్మణి. నమే పార్థాస్తి కర్తవ్యం, త్రిషు లోకేషు కించన, నమే పార్థాస్తి కర్తవ్యం, త్రిషు లోకేషు కించన, నానవాప్తమవాప్తవ్యం, వర్త ఏవ చ కర్మణి, నానవాప్తమవాప్తవ్యం, వర్త ఏవ చ కర్మణి. నమే పార్థాస్తి కర్తవ్యం, త్రిషు లోకేషు కించన, నానవాప్తమవాప్తవ్యం, వర్త ఏవ చ కర్మణి. నమే పార్థాస్తి కర్తవ్యం, త్రిషు లోకేషు కించన, నానవాప్తమవాప్తవ్యం, వర్త ఏవ చ కర్మణి. ఈ శ్లోకంలోని పద విభజనలు చూద్దాం. నమే పార్థ అస్తి కర్తవ్యం, త్రిషు లోకేషు కించన, న అనవాప్తం అవాప్తవ్యం, వర్త ఏవ చ కర్మణి. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: అర్జున, ముల్లోకములలో నేను చెయ్యవలసిన కార్యమంటూ ఏమీ లేదు, పొందనిది ఏదీ లేదు, పొందదగినది ఏదీ లేదు, అయినా నేను కర్మలను చేస్తూనే ఉంటాను అని భగవానుడు అర్జునుడితో చెప్తున్నారు. ఆత్మజ్ఞానము పొందిన జ్ఞాని కూడా లోక సంగ్రహార్థం కర్మలను ఆచరిస్తూనే ఉంటాడు. ఆ విషయంలో సందేహం ఉంటే తన నడవిడిని చర్యలను చూడమని భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు. పరమాత్ముడైన తనకు ముల్లోకాలలో ఏ కర్తవ్యము లేదని, తాను పొందబడనిది పొందవలసింది ఏదీ లేదని నా అనువాప్తం నా అవాప్తవ్యం అనే పదాల ద్వారా చెప్తున్నారు. ఇంకా తను పొందదగింది కూడా ఏమీ లేదని చెప్తున్నారు. ఎవరికైనా అప్రాప్తమైనది ఉన్నప్పుడు కదా దాన్ని పొందాలనే కోరిక కలుగుతుంది, అట్లాగే దాని పట్ల కర్తవ్యం ఏర్పడుతుంది. చతుర్దశ భువనాలు తనలోనే ఉన్న భగవానుడికి లేనిదంటూ ఏమీ లేదు గనుక ఆయనకు ముల్లోకాలలో చేయదగిన కర్తవ్యం కూడా ఏదీ లేదని నమే అస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన అనే వాక్యం ద్వారా చెప్తున్నారు. చేయవలసినది అంటూ ఏదీ లేకపోయినా, పొందవలసినది ప్రత్యేకంగా ఏదీ లేకపోయినా తాను ఎప్పుడూ కర్మలు చేస్తూనే ఉన్నానని, కర్మలయందే ఉన్నానని వర్త ఏవచ కర్మణి అనే వాక్యం ద్వారా చెప్తున్నారు. వాస్తవానికి పరమాత్ముడు నిరాకార స్వరూపుడే అయినా లోక కళ్యాణం కోసం ఎన్నో అవతారాలెత్తి సాకార రూపంలో ఈ ప్రపంచాన్ని ఉద్ధరించారు. శ్రీకృష్ణావతారంలో కూడా ఆయన పుట్టిన దగ్గర నుంచి ఏదో పని చేస్తూనే ఉన్నారు. ప్రజలతో కలిసిమెలిసి ఉంటూనే వారికి ధర్మములను తత్వరహస్యములను బోధిస్తూ వారికి ముక్తి మార్గమును తెలిపారు. వారిలో ఒకరిగా ఉంటూనే సమస్త జనులను ధర్మ మార్గంలో నడిపించారు.
మహాభారత యుద్ధానికి ముందు పాండవుల వైపు నుంచి శాంతిదూతగా ఉండి యుద్ధాన్ని నివారించే ప్రయత్నాలు చేశారు. తరువాత యుద్ధంలో ధర్మాన్ని కాపాడడానికి పాండవుల వైపు ఉండి వారిని ముందుకి నడిపించారు. అర్జునుడికి రథసారథిగా వహించారు. ఈ పనులన్నీ చేసినంత మాత్రాన పరమాత్ముడైన శ్రీకృష్ణుడికి ఏమీ రాదు. ఇవేవీ చేయకపోయినా ఆయనకి ఏమీ పోదు. కానీ లోకులకు ఒక ఆదర్శంగా నిలవడానికి ఎన్నో కార్యాలను తలబెట్టి వారిని ఉత్తమ మార్గాలలో నడిపించారు. అందుకే ఆయనలాగా అర్జునుడిని కూడా కర్మలను చెయ్యమని చెప్తున్నారు. జ్ఞాని అయినా కాకపోయినా కర్మలు చెయ్యాలని చెప్పడానికి తన ఉదాహరణ చెప్పారు భగవానుడు. ఆయన కర్మలు చేసినప్పుడు కలిగే లోకహితం గురించి 23వ శ్లోకంలో చెప్తున్నారు. 23వ శ్లోకం. యది హ్యహన్న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః యది హ్యహన్న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః యది హ్యహన్న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః యది హ్యహన్న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఈ శ్లోకంలోని పద విభజనలు చూద్దాం. యది హి అహం న వర్తేయం జాతు కర్మణి అతంద్రితః మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: అర్జున, నేనెప్పుడూ అప్రమత్తుణ్ణై కర్మలని ఆచరిస్తూ ఉంటాను. అలా కాకపోతే జనులందరూ నా దారినే అన్ని విధాలుగా అనుసరిస్తారు. ఈ శ్లోకంలో కూడా భగవానుడు తనకు కర్మలను చేయవలసిన అవసరం లేకపోయినా లోకహితం కోసం కర్మలని ఆచరిస్తున్నానని చెప్తున్నారు. అయితే ఆ కర్మల విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటానని అతంద్రిత అనే పదప్రయోగంతో చెప్తున్నారు. ఇక్కడ తంద్రిత అంటే అలసత్వము, కుడికిపాటు, బద్ధకము, సోమరితనము అని అర్థము. కార్యాచరణలో ఎటువంటి అలసత్వం కానీ సోమరితనం కానీ ఉండకూడదని భగవానుడు ఈ శ్లోకంలో సూచిస్తున్నారు. ప్రతి మనిషికి అలసత్వము, బద్ధకము, సోమరితనం వంటి లక్షణాలు వాని పతనానికి దారితీస్తాయి. ఈ లక్షణాలు తామస గుణానికి ప్రతీకలు. అవి మానవులని ఈ భౌతిక ప్రపంచంలోనే కింద పడేస్తాయి. ఇంకా ఆధ్యాత్మిక విషయంలో చెప్పేదేముంది? ఏ పని సక్రమంగా చేయాలన్నా బుద్ధితో ఇంద్రియాలను అరికట్టి చేసే పని మీద దృష్టి పెట్టగలగాలి. లేకపోతే ఆ ఇంద్రియాలు మనుషులను చాలా తేలికగా తప్పుదారి పట్టిస్తాయి. సామాన్య మానవులకు ఈ విషయాలు తెలియజేసి వారిని సక్రమ దారిలో నడిపించడానికి ఒక మార్గదర్శి చాలా అవసరం. ఆ మార్గదర్శి చేసి చూపెడితే జనులు దానిని అనుసరించి వారు కూడా సమయానుకూలంగా వారి పనులను చేసుకుంటూ చిత్తశుద్ధి పొందగలుగుతారు. అందుకే చేసే ప్రతి పనిని చాలా అప్రమత్తంగా జాగరూకులై చేయాలని జనులకు చూపడం కోసం భగవానుడు అట్లా కర్మలను ఆచరిస్తానని చెప్తున్నారు. ఒకవేళ తాను అట్లా చెయ్యకపోతే తాను ఏ దారిలో నడిస్తే జనులు కూడా అన్ని విధాలుగా తననే అనుసరిస్తారని చెప్తున్నారు. అందరికీ మంచి చెడు విచక్షణ ఉండదు కాబట్టి వారు చెడిపోయే అవకాశం ఉంటుందని భగవానుడి ఉద్దేశం. భగవానుడు అర్జునుడికి కూడా అట్లా తన కర్మలని సక్రమంగా అప్రమత్తంగా చెయ్యమని చెప్పడం కోసం తన ఉదాహరణను చెప్పారు. అర్జునుడిని అప్పటి జనులకు మరియు రాబోయే తరాలకు మార్గదర్శిలా ఉండమని చెప్తున్నారు. ఈ శ్లోకంలో చెప్పినట్టు ప్రతి సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ప్రప్రథమంగా అలసత్వాన్ని, బద్ధకాన్ని వదిలిపెట్టి చెయ్యాల్సిన కర్మలను
ఫలాపేక్ష లేకుండా అనాసక్తితో జాగ్రత్తగా చేయాలి. అట్లా చేయడం వల్ల వారి తోటి వారు కూడా వారిని చూసి ఎంతో కొంత లాభం పొందుతారు. ఆ విధంగా ఎవరి వంతు వాళ్ళు కృషి చేస్తే ఈ సమాజం బాగుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ విషయాలను తెలిపితే వారి మనుగడకు ఉపయోగపడుతుంది. ఒకవేళ తను కర్మలను చెయ్యకపోతే జనులను పాడు చేసిన వాడను అవుతాను అని 24వ శ్లోకంలో చెప్తున్నారు. 24వ శ్లోకం. ఉత్సీదేయురిమే లోకాః ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజాః ఉపహన్యామి మాః ప్రజాః ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజాః సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజాః ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజాః ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజాః. ఈ శ్లోకంలోని పద విభజనలు చూద్దాము. ఉత్సీదేయుః ఇమే లోకాః న కుర్యాం కర్మ చేత్ అహం సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యాం ఇమాః ప్రజాః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: నేను కర్మ చేయడం మానేస్తే ఈ లోకంలో ప్రజలు కూడా కర్మలు చేయకుండా చెడిపోతారు. కర్మ సంకరానికి నేను కర్తను అవుతాను మరియు జనులను చెడగొట్టిన వాడను అవుతాను అని భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు తను కర్మలను ఆచరించి చూపకపోతే జరిగే అనర్థాల గురించి వివరిస్తున్నారు. తను కర్మలను ఆచరించకపోతే జనులు కూడా కర్మలను ఆచరించరని చెప్తున్నారు. దానివల్ల అన్ని రంగములలో కలగలుపు అంటే సంకరము అశాంతి ఏర్పడతాయని, తద్వారా జనులు అన్యాయమును అధర్మాన్ని ఆశ్రయిస్తారంటున్నారు. ఫలితంగా ఉత్పాతములు ఉపద్రవములు సంభవిస్తాయని చెప్తున్నారు. ఆ విధంగా ప్రజలను చెడగొట్టి వారి నాశనానికి తాను కారణం కాకూడదని కర్మయోగమును తాను ఆచరించి ప్రజలందరూ కూడా ఆచరించే విధంగా ప్రోత్సహిస్తున్నట్టు అంటున్నారు. మనము ఈ అధ్యాయంలోని 14-15వ శ్లోకాలలో చెప్పుకున్నట్టు అనాసక్తితో చేసే కర్మలు యజ్ఞాలయ్యి దేవతలను తద్వారా పరమాత్ముడిని సంతోషపెట్టి ఈ ప్రపంచం సమృద్ధిగా ఉండడానికి సహకరిస్తాయి. అటువంటి యజ్ఞాలు అందరూ చెయ్యాలనే భగవానుడి ఉపదేశం. అందుకే భగవానుడు ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కర్మలను త్యజించకూడదని తెలియజేస్తున్నారు. యుద్ధం వల్ల వర్ణ సంకరం ఏర్పడుతుందని మొదటి అధ్యాయంలోని 41వ శ్లోకంలో వర్ణసంకర కారకైహి అని అన్న అర్జునుడికి భగవానుడు ఈ శ్లోకంలో సమాధానం చెప్తున్నారు. ఇక్కడ భగవానుడు యుద్ధకర్మ ఆచరిస్తే అంటే కర్మ చేస్తే సంకరం ఏర్పడదు, కర్మ చెయ్యకపోతే సంకరం ఏర్పడుతుందని స్పష్టం చేస్తున్నారు. యుద్ధకర్మ నాశనానికి దారితీస్తుందని యుద్ధం చెయ్యనన్న అర్జునుడి ఆలోచనను తప్పంటున్నారు భగవానుడు. అందుకే లోక వినాశనం తప్పించేందుకే తాను కర్మలు అప్రమత్తంగా చేసి చూపుతున్నాను అంటున్నారు. అర్జునుడి వాదానికి వ్యతిరేకంగా భగవానుడు కర్మయోగం యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించారు. ఇంకా జ్ఞానులు అజ్ఞానులు ఆచరించే కర్మలలో తేడాలు 25వ శ్లోకంలో చెప్తున్నారు. చాలండి, ఒక్కసారి ఈ 3 శ్లోకాలను గుర్తు చేసుకుందాము. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం
कर्तव्यं वर्त एव च कर्मणि यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः उत्सीदेयुरिमे लोकाः न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि माः प्रजाः. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పాంచజన్యం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.